మనం ఇప్పుడు మరలా యెహోషువ గ్రంథము అన్నది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యెహోషువ లోతులు లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటిన మునుపు అక్కడ నిలిచి 3 దినములైన తరువాత నాయకులు జనులకు ఎలాగూ ఆజ్ఞాపించి మీరు మీ సర్వశక్తిమంతులు యావేకు నిబంధన మందస్సమును యాజకులైన లేవీయులను మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళి త్రోవ గనుక ఆ మందస్సమునకు సమీపముగా మీరు ఉండరాదు. మరియు యెహోషువ రేపు 50 మీ మధ్యన అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారని యాజకులకు అతను సెలవుగా అప్పుడు యావే యెహోషువతో ఇట్లను నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందనని ఎరుగునట్లు నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ సర్వశక్తిమంతుడు 50 మాట వినుడని వారితో ఇట్లను సర్వలోకనాథుని నిబంధన మందస్సము మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నది కనుక మీ మధ్యలో ఉన్నాడని ఆయన నిశ్చయముగా కానానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజీయులను గిర్గాషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రమునకును ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథులను యావే నిబంధన మందస్సమును మోయి యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లు ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గంటన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందస్సమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళను. ముందు అనగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములో బయలుదేరి అప్పుడు ఆ మందస్సమును మోయివారు యొర్దానులో దిగిన తరువాత మందస్సమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతానున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాధ సముద్రములకు పారును బొత్తుగా ఆపబడిను. జనులు ఎరుకో ఎదుటను దాదాగా యావే నిబంధన మందస్సము మోయి యాజకులు యొర్దాను మధ్య 6 నేలలు స్థిరముగా నిలిచింది. జనులందరూ
యోర్దానును దాటుట తుదముట్టి వరకు ఇశ్రాయేలులందరూ ఆరు నేల మీద దాటుచు వచ్చింది. ఆయన మోషే కాలంలో 20 లక్షల మంది ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు ఒక నిబంధన ఇవ్వబడింది. అదే ధర్మశాస్త్రం. ఆ నిబంధన ప్రకారము వాళ్ళు నడుస్తూ వాళ్ళు కానానులోనికి ప్రవేశించాలి. అయితే ఆ 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో సర్వశక్తిమంతులు విరోధంగా నడిచేవారు. అప్పుడు మోషే మీరు ఆయన విషయంలో ఈ విధంగా మీరు పాపం చేశారు, ఆయన విరోధంగా నడిచారు అన్నప్పుడు ఎలుగెత్తి ఏడ్చేవారు అందరూ కూడా. ఇప్పుడు మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలోనికి మనం వెళుతున్నాం. యెహోషువ ఏకులో లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ షిత్తీ నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటుకు వరకు అక్కడ నిలిచారు. ఇలా ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చారు. కాబట్టి మోషే కాలంలో వాళ్ళు బయటకు వచ్చారు. చాలా మంది మోషే చెప్పినప్పుడు కూడా పశ్చాత్తాపడడం కానీ ఏడవడం కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఏడ్చేవారు. మళ్ళీ మామూలుగా పాపంలో పడిపోయేవారు, మళ్ళా ఏడ్చేవారు. కొన్నిసార్లు అయితే వాళ్ళు ఏడవకుండా ఉండేవారు, పట్టించుకునేవారు కాదు. ఇంకా ఆయన విషయంలో మేము అపరాధులు అని ఎలుగెత్తి ఏడ్చేవాళ్ళు కాదు. అందువల్ల సర్వశక్తిమంతుడు వాళ్ళ విషయంలో ఇంకా వీళ్ళు ఎన్నిసార్లు వర్తమానం చెప్పినా, వాక్యం చెప్పినా మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, జీవితాన్ని మార్చుకోవట్లేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు కానాన్ని తీసుకెళ్ళకూడదు అని అనుకొని ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ఇంకా మారు మనసు పొందకుండా, మార్చుకోకుండా వాళ్ళు ఎలా ఉండాలనుకున్నా అలా ఉంటూ వాళ్ళు కన్నీరు గార్చి ఆ వర్తమానం విన్నప్పుడు కానీ ఏమీ లేకుండా ఆ విధంగా ఉంటున్నారు. దాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరూ కూడా సమ్మరించేశారు. కానాన్ని తీసుకెళ్ళలేదు, ఇలాంటి వాళ్ళు అక్కర్లేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఏదో వస్తున్నారు, నువ్వు ఎలా కూర్చుంటున్నావు, వెళ్తున్నావు ఎంతో అలాగే వాళ్ళు కూడా వినేవారు, అలా ఉండేవారే తప్ప ఏమీ నడిచేవారు కాదు. అందువలన సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? అప్పుడు వాళ్ళందరూ నాశనం చేసినప్పుడు యెహోషువ కాలేబులను ఆ నశించిన జనులకు పుట్టిన వారు చెప్పరా వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు చెప్పండి నశించిపోయారు. అయితే మోషే కూడా ఆ కానాను దేశాన్ని దూరం నుండి చూశాడే తప్ప కానానులోనికి ప్రవేశించలేదు. ఆ తర్వాత యెహోషువ అభిషేకించబడ్డాడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరూ కూడా బయలుదేరారు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు బయలుదేరి వారు ఎక్కడికి వచ్చారంటే యొర్దాను దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆ యొర్దాను దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొర్దాను దగ్గర రేపు జామునే అని ఉంది. అక్కడ 3వ దినమని రేపు జామునే 3వ దినమని. ఇలా మనము కూడా చూడండి, ఐగుప్తు నుండి బయటకు రావడానికి మోషే వర్తమానం. ఇప్పుడు వీళ్ళు యెహోషువ ద్వారా యొర్దాను దాటి లోపలికి వెళ్తున్నారు, కానాను లోపలికి. అందుకే మీరు గమనించాలి, మోషే కాలంలో వచ్చేటప్పుడు 20 లక్షల మంది వచ్చారు. కానీ కానానుకు వెళ్ళేటప్పుడు మాత్రము కొద్ది మందే, అంటే పాతరంలో ఇద్దరు ఉన్నారంతే, కొద్ది మంది కానానులోకి వెళ్ళారు. అలాగే బ్రహ్మాంగారు వర్తమానం వలన, ఐదారు వర్తమానం వలన చాలా మంది ఆ వర్తమానం వల్ల సంఘ శాఖలు వదిలిపెట్టి ఐగుప్తు వంటి మత శాఖ సంఘాలను వదిలేసి నామములో బాప్తిసం పొందారు. ఆయన ఒక్కడే విశ్వసించారు. ఆయన యొక్క అపోస్తుల యొక్క బోధలోకి వచ్చేసారు వాళ్ళందరూ. కానీ మరలా తర్వాత చాలా మంది ఆ నామాన్ని బాప్తిసం పొంది ఆనాడు 20 లక్షల మంది వచ్చి ఎలాగైతే లోకంలో జారిపోయారో అలాగే చాలా మంది ఆ నామంలో బాప్తిసం పొందిన వాళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నామూల బాప్తిజం ఉంది ఆ సూర్యనారాయణపురం లేకపోతే చాలా చోట్ల ఉన్నారు, రకరకాల చోట్ల. అలాగే వేమగిరి చాలా చోట్ల ఉన్నారు సంఘాలు. ఉప్పాడ చాలా సంఘాలు నామూల బాప్తిజం పొందిన సంఘాలు ఈనాడు పడిపోయి ఉన్నాయి. చాలా సంఘాలు క్రిస్మస్ జరుగుతూ లేంట దినాలు జరుగుతూ ఆ పండుగలు ఈ పండుగలు చేస్తూ కలిసిపోయాయి. లోకం తీర్థము స్త్రీబోధ ఇవన్నీ మిళితమైపోయాయి. ఆ విధంగా చాలా మంది పడిపోయి ఉన్నారు. కానీ పిల్లారా కొద్దిమంది యెహోషువ కాలంలో యెహోషువతో ఉన్నారు. ఈనాడు కూడా మనం చూసినట్లయితే 20 లక్షల మందిలో కొద్దిమంది యెహోషువ కాలంలో ఉన్నట్లు కానీ ఇప్పుడు కూడా కొద్ది మంది మాత్రమే చుక్క వర్తమానం దగ్గర ఉంటారు. అందుకని బెంగాల్ కాలంలో ఐగాల కాలంలో చాలా మంది ఉన్నారు. మోషే కాలంలో కూడా చాలా మంది ఉన్నారు. అందుకే బెంగాల్ గారు అంటారు తలరాయి వచ్చినప్పుడు పెద్ద సంఘం కాస్త చిన్నదైపోతున్నారు. తలరాయి వచ్చినప్పుడు సంఘకాలంలో సంఘం పెద్దదిగా ఉంటుంది కానీ తలరాయి వచ్చినప్పుడు చిన్నదైపోతుంది, చిన్న సంఘంగా ఉంటుంది అని చెప్పాడు. అందువల్ల ఈయన మోషే కాలంలో సంఘం చాలా పెద్దది ఉన్నది కానీ ఆ యొక్క యెహోషువ వచ్చే సమయానికి సంఘం ఏమైపోయింది చెప్పండి, చిన్నదై. ఈనాడు కూడా పిల్లరా చిన్న సంఘము కొద్ది మంది మాత్రమే. కాబట్టి ఆనాడు వాళ్ళు ఎలాగైతే యోర్దాను దగ్గర వేకుజామున యోర్దాను దగ్గర ఉన్నారు పిల్లారా, ఆ యోర్దాను దగ్గర ఆ 3వ దినములో వాళ్ళు ఏం చేశారంటే యెహోషువ నాయకత్వములో యాజకులు ఆ మందసాన్ని తీసుకొని యోర్దాను దగ్గరకు వెళ్ళి వాళ్ళ పాదములు యోర్దాను నీళ్ళను తాకినప్పుడు ఆ యోర్దాను ఏమైపోయింది చెప్పండి. ఎందుకంటే ఆ పాతకాలంలో ఆ యోర్దానులో నీళ్లు చాలా వేగంగా యోర్దానులో చాలా విస్తారంగా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కాలంలో నీళ్ళు, ఈ కాలంలో నీళ్ళు, ఆ పొలంలో నీళ్ళు, ఈ పొలంలో నీళ్లు, ఆ మురికి నీళ్ళన్నీ యోర్దానులోకి వచ్చేస్తాయి. చాలా భయంకరంగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి భయంకరంగా ప్రవహిస్తున్న ఆ సమయంలో ఇలా ఆ నీళ్ళని ఆ పాదములు ఆ యాజకుల యొక్క పాదములు ఆ నీళ్లను తాకినప్పుడు యోర్దాను ఏమైపోయింది చెప్పండి, వాళ్ళకు మార్గమునిచ్చింది. ఆయన మరుస్తారు అంటే వాళ్ళు తెల్లవారుజామున వేకుజామున యోర్దాను దాటి ఆనందంగా కడుగు పెట్టారు. అందుకే బ్రహ్మాం గారు కూడా ఏం చెప్పారనంటే ఆనాడు యోర్దాను దాటేటప్పుడు యెహోషువ కాలంలో యోర్దాను దాటేటప్పుడు ఆ వేకుజామున 3వ దినములో ఎలాగైతే వాళ్ళు దాటి వెళ్ళారో అలాగే మరలా వేకు చుక్క వచ్చినప్పుడు వాళ్ళు యోర్దాను దాటినట్టుగానే పరిశుద్ధాత్మ కూడా మనల్ని మరణాన్ని దాటించి నూతనమైన దాన్ని తీసుకుని వెళ్తారని బ్రహ్మాంగా చెప్పారు. అందుకనే పిల్లారా బ్రహ్మాం గారు చెప్పింది ఒకసారి నేను చదువుతాను చూడండి అమ్మా. ఇజ్రాయేలు మరియు సంఘము అంటే ఆ వర్తమానం కొన్ని భాగాలు ఉందన్నమాట. అందుతో 5వ భాగంలో ఆ వర్తమానం బ్రహ్మాం గారు చెప్పారంటే నేను ఆ యొక్క నది యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి ఈరోజు చెప్పుదును, యోర్దాను నీవు దూరముగా పొమ్ము, నేను నా యొక్క మెస్సీని చూచుటకు వెళ్ళబోచున్నాను. నేను నమ్ముచున్నదేమనగా ఆ వేకు నక్షత్రం బయటకు వచ్చింది. నేను నమ్ముచున్నదేమనగా వేకు నక్షత్రము నేను ఆ నదికి పరిగెత్తుకుని వెళ్ళి ఇలాగ చెప్తాను, యోర్దాను నువ్వు దూరముగా పారిపోము, నేను మెస్సీని చూసి వెళ్ళబోచున్నాను అంటే ఇప్పుడే యోర్దాను ఉందనుకోండి, నేను ఆ యోర్దాను దగ్గరికి వెళ్ళి యోర్దాను నువ్వు పారిపో, నేను మెస్సీని చూడడానికి వెళ్తున్నాను అని అంటానన్నాడు. అని అప్పుడు అన్నాడు ఆ వేకు నక్షత్రం బయటకు వచ్చును. ఎందుకంటే ఇక్కడ కూడా వేకుజామున ఉంది, యోర్దాను దగ్గర వాళ్ళు వేకుజామున ఉన్నారు. ఆ వేకుజామున నక్షత్రం బయటకు వచ్చును.
మరణ ఛాయల లోయల్లో నుండి వచ్చును, ఆ మార్గమును వెలుగునిచ్చును. మరియు పరిశుద్ధాత్మ తన యొక్క ధవళమైన రెక్కలను యొర్దాను గుండా చాచి అలసిపోయిన తన యొక్క ప్రాణములకు ఒక అద్భుతమైన దేశములకు పట్టుకొని పోవును. హల్లెలూయా. ఆనాడు బ్రహ్మ గారు చెప్పినట్టే, బైబిల్ చెప్పినట్లే ఇప్పుడు వేకు నక్షత్రం వచ్చింది. ఇప్పుడు వేకు వెలుగులో ఉన్నాము. ఈ వర్తమానం ఏంటంటే వేకు వెలుగు. వెలుగనగా వాక్యమే, వెలుగనగా ఆయనే. ఇప్పుడు వేకు వెలుగులో వాళ్ళు ఎలాగైతే యోర్దాను దాటి వెళ్ళిపోయారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనల్ని ఈ లోకము నుండి మనల్ని ఆయన దేశంలోకి దాటిస్తుంది. ఆత్మీయంగా మనం ఆ దేశంలో దాటి వెళ్ళిపోతున్నాం. శరీరంలో ఇక్కడే ఉన్నాం, కానీ ఆత్మీయంగా దేశంలోనికి ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, మరలా ఇంకొక వర్తమానం నేను చెప్పానంటే తర్వాత ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు చదవండి. వెళ్ళి నా శిష్యులకు తెలియచేయడి అను వర్తమానంలో మరణాంధకారపు లోయల్లో సంచరించినను మార్గమును వెలుగుచ్చుటకు వేకు నక్షత్రం వచ్చును. పరిశుద్ధాత్మ ఆయన యొక్క గాజు రెక్కలను భయంకరమైన మురికి యోర్దాను పైన చాచి, చూడండి, పరిశుద్ధాత్మ ఆయన యొక్క గాజు రెక్కలను అంటే వేకు నక్షత్రం వచ్చును. ఇప్పుడు కూడా వేకు నక్షత్రం వచ్చింది. యోర్దాను దగ్గర వేకు నక్షత్రం ఉందో, ఇప్పుడు కూడా వేకు నక్షత్రము. అక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళని ఎలాగైతే యోర్దాను దాటించిందో, ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ గాజు రెక్కల మీద భయంకరమైన మరణాన్ని, ఎందుకంటే యోర్దాన్ అంటే మరణం. యోర్దానులోనూ ప్రయాణం చేసే కొట్టుకుపోతారు వరదలు. భయంకరంగా ప్రవహిస్తా ఉంది వరద నీరు, చాలా భయంకరంగా ఉన్న నీళ్ళు ప్రవహిస్తా ఉంది, మురికి నీళ్ళు అవన్నీ కూడా. అది అడ్డుగా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఆయన సన్నిధికి వెళ్లకుండా అడ్డుగా ఉన్నది అంటే మరణం ఒకటి. మరణాన్ని జయిస్తే అక్కడ వెళ్తారు. మృతులైన సజీవులైన మరణాన్ని జయించిన వారు ఆయన కలుసుకుంటారు. మరణాన్ని జయించిన వారు నరకానికి వెళ్ళిపోతారు. ఆ యోర్దాను జయించారు వారు, యోర్దాను దాటి వెళ్ళారు. మనము కూడా ఇప్పుడు మరణాన్ని మనము దాటి ఆయన కలుసుకుని అక్కడ నుండి మనము ఆ శ్రేష్టమైన దేశంలో, అందుకని బొన్నాడు అద్భుతమైన దేశంలోకి పట్టుకొని పోవు. ఇక్కడ కూడా ఉన్నారండి, శ్రేష్టమైన దేశానికి చేర్చును. ఆనాడు పరిశుద్ధాత్మ వాళ్ళని ఎలాగ చేర్చును ఏకూజామున, ఈనాడు ఏకూజామున మనల్ని కూడా ఆ శ్రేష్టమైన దేశానికి చేర్చడానికి ఏకూ నక్షత్రంగా ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తూర్పు సంఘకాలం మన వర్తమానంలో చెప్పండి, రాత్రి లేని దేశమును స్వతంత్రించుకుంటుమను వాగ్దానమును జనులు ఎప్పుడైనా గాని కార్యరూపంలో చొరగొరించో వారు అలాగే చీకటి కాలం గుండా వెళ్ళవలసింది. ఆ కాలం చేతనే ఆత్మ వారికి వేపు చుక్కలు వాగ్దానం చేయించున్నారు. అంటే రాత్రి లేని దేశమును స్వతంత్రించుకుందామని వాగ్దానం పొందిన వారు. రాత్రి లేని దేశం అంటే 1000 ఏళ్ల పాలన, నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేమే రాత్రి లేని దేశం. ఇశ్రాయేలుకి ఎలాగైతే కానాను స్వతంత్రించుకుంటారని, కానాను వాళ్ళదని వాళ్ళకి వాగ్దానం చేయబడిందో, అలాగే మనకు కూడా ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ లోకంలో అవి నీకు ఇస్తానని కాదు, ఆ దేశాన్ని ఇస్తానని ఆ నూతన యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది. ఇప్పుడు అది ఆగరవలే ఉంది. ఆ దేశాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నట్టుకు మనకి వేపు చుక్కును వాగ్దానం చేశాడు. అంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే వేపు జామునే స్వతంత్రించుకుంటాం, వేపు జామునే స్వతంత్రించుకుంటాం. కాబట్టి వేపు చుక్కని మనకు ఆయన ఇస్తారని వాగ్దానం. అప్పుడు వేపు జామునే కాలాన్ని స్వతంత్రించుకున్నారు వాళ్ళు. అవునా? ప్రవేశించడమే వేపు జామునే కాలానికి వెళ్ళారు. ఇక్కడ కూడా రాత్రి లేని దేశము, పాపము లేని దేశము, చీకటి లేని దేశము. ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నకు
వాగ్దానములు జనులు ఎప్పుడైనా కానీ కార్యరూపంలో చూడగోరించు. అలాగే చీకటి కాలం గుండా వెళ్ళవలసిండు. ఆ కాలం చేతని ఆత్మ వారికి వేపుచ్చుకొని వాగ్దానం చేయించున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆనాడు బ్రహ్మాం గారు చెప్పినది కానీ బైబిల్ చెప్పింది కానీ ఇప్పుడు నెరవేరుతా ఉంది. కాబట్టి ఆనాడు వాళ్ళు వాగ్దానం దగ్గర ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం అలా. వారు కానానానికి వెళ్ళడానికి వాగ్దానం ఎలాగ అడ్డుగా ఉందో మనము కూడా మధ్యాకాశంలో ఆయన కలుసుకొని ఆ తర్వాత రాత్రి లేని దేశానికి వెళ్ళడానికి మనం అనేది అడ్డుగా ఉంది. ఈ శరీరం అనేది అడ్డుగా ఉంది. ఈ శరీరాన్ని దాటుకొని ఈ శరీరాన్ని జయించి ఏమండి మనం ఆయన సన్నిధికి ఎత్తబడతాం. హల్లెలూయా. ఎంత నీ గుడారము ఎంత రమ్యములో నయావే నీ నివాసములు ఎంత సుందరము నయావే నీ గుడారము. వాళ్ళు నూతన భూమిలో కడుగు పెట్టారు. మనం నూతన శరీరంలో కడుగు పెట్టాం. నూతన రాజ్యంలోకి మనం వెళ్తాం. అందుకే బెన్నం గారు చెప్పారంటే విన్నారా, ప్రధాన నక్షత్రము యేసు ఏ మానవుడు సమీపించిన వెలుగులో నివాసము చేయించున్నాడు. ఆయన తన భవిష్యత్తు రాజ్యములు వారిని తన సొంత వ్యక్తిగత సన్నిధి ద్వారా వెలిగించునని వారితో చెప్పుచున్నాడు. ఇక మీదట ఆయన చీకట్లో వెలిగించుకుని చుక్కలను వాడుకోడు. ఇంకా ఏ వర్తమానికులను వాడుకోలేడు. ఆయనే స్వయముగా యేసే స్వయముగా వారితో మాట్లాడును. ఆయన తన రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచు. అందుకనే ఇది మెస్సయ్య కాలమని, మెస్సయ్య స్వయంగా మాట్లాడుకున్న కాలమని. ఆనాడు బ్రహ్మాం గారి కాలంలో ఆ యొక్క బ్రహ్మాం అనే శరీరంలో ఉండి ఆయన ఏ విధంగా అయితే ఏ ఆత్మ ఉండి ఏ విధంగా జనులతో మాట్లాడింది, ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన మెస్సయ్యే. ఇప్పుడు ఈ స్వరం ఆయనదే. ఆయనే ముఖాముఖిగా ఏలియా కాదు, లేకపోతే వధువు ద్వారా మాట్లాడడం కాదు, ఇంకో ద్వారా మాట్లాడడం కాదు. కుమారుడే స్వయంగా హల్లెలూయా. యాకోబు ఆయన ఎలాగైతే తెల్లవారుజామున కలుసుకున్నాడు, ఇప్పుడు కూడా అదే విధంగా వధువును ఆయన కలుసుకున్నాడు. యాకోబు పిలుగులాడాడు, నువ్వు కూడా పిలుగులాడవలసిన సమయం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం తెల్లవారుజాములో మనం ఉన్నాము. ఆయన ముఖాముఖిగా తన రాజ్యం యొక్క సంగతులను పంచుకుంటున్నాడు. అంటే రాబోయే రాజ్యం ఎలా ఉండబోతుంది, రాబోయే రాజ్యంలో ఆ పగలు ఎలా ఉండబోతుంది, అంటే రాత్రి లేని దేశం ఎలా ఉండబోతుంది, శ్రేష్టమైన దేశం ఎలా ఉంటుంది, ఆ దేశంలో మీరు ఎలా ఉంటారు. ఎందుకంటే ఆ దేశమే పగలు, ఆ దేశమే పగలు. ఎందుకంటే పగలంటే సూర్యుడు వెళ్తుంటాడు. అక్కడ సూర్యుడు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అందుకని రేపు చుక్క తర్వాత 1000 ఏళ్ల పాలన, పగలికి ముందు రేపు చుక్క, సూర్యుడు వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అది 3వ రాకడ. అర్థమైందా? మొత్తం 3 రాకడ ఉన్నాయి. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు. 2వ రాకడ బెల్లం గారికి చెప్పారంటే నిన్ను స్వీకరించడానికి అని చెప్పాడు, తీసుకొని వెళ్ళడానికి. 3వ రాకడ 1000 ఏళ్ళు పరిపాలన చేయడం. ఆ 3వ రాకడలోనే ఆయన భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అదే శ్రేష్టమైన దేశము, వ్యాధులు మరణము ఏమి లేని దేశము, గొప్ప దేశము. అందుకని ఆ రాజ్యం యొక్క ఆ దేశం యొక్క సంగతులు నీతో పంచుకుంటున్నారు. ఆ దేశం రాబోతుంది. ఆ దేశంలో నీతి ఉంటుందయా, ఆ దేశంలో సమాధానం ఉంటుందయా, ఆ దేశంలో పరిశుద్ధాత్మ ఉంటుందయా. అదే ఆయన రాజ్యము. నువ్వు కూడా ఇక్కడ నీతిగా ఉండు, అందరితో సమాధానంగా ఉండు, లోకానందాలు వద్దు, లోక సంతోషాలు వద్దు, పరిశుద్ధాత్మతో ఆనందించు. ఆ దేశం ఆ రాబోయే దేశం అలాంటిది అని ఆ రాజ్యం యొక్క సంగతులు నీతో ముఖాముఖిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదే వర్తమానం అన్నమాట. ఇంకా లోకము నశించిపోతాది, ఆయన దేశము రాబోతుంది. అందుకనే ఆయన రాజ్యం రాబోతా ఉంది. ఆయన పరిపాలించబోతున్నాడు.
ఆయన పరిపాలన గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. రాబోయే పరిపాలన ఆయనే షాలేము రాజుగా, అంటే దావీదు కుమారుడుగా ఆయన ఉంటాడు. అందుకని నీతికి రాజనియో, సమాధానపు రాజనియో, పరిశుద్ధాత్మ అందరి ఆనందములకు ఆయన రాజై ఉన్నాడు. అలాంటి దేశంలో మనం నివసించబో. ఎక్కడైతే పిల్లారా దుర్నీతి, వాక్య విరోధంగా నడవడం, వాక్య ప్రకారం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే నీతి అన్నది బైబిల్. ఆయన వాక్య విరోధంగా నడవడమే దుర్నీతి. సంఘాలలో వాక్య విరోధంగా వెళ్తున్న దుర్నీతి, అది చెడ్డ నీతి. అది నీతి సంఘాలు నీతి బోధనలు కనపడతాయి, కానీ దుర్నీతి, కీర్తనలు, స్త్రీ బోధ ఇవన్నీ కూడా దుర్నీతి. కానీ నిజమైనటువంటిది నీతి అనగా వాక్యం. కాబట్టి పిల్లగా ఈ లోకంతో దుర్నీతితోనూ ఎక్కడ చూసినా కానీ విరోధాలతో ఉంది లోకం అంతా. ఎక్కడ చూసినా కానీ లోకం అంతా లోక ఆనందాలతో ఉంది, లోక సంతోషాలతో ఉంది. అందుకని దుర్నీతి లేనటువంటి రాజ్యం, వివాదములు విరోధాలు లేనటువంటి రాజ్యం, అది ఆయన ఎందు ఆనందించే రాజ్యం. అది ఇక్కడ నువ్వు కలిగి ఉంటే అక్కడికి వస్తాయి. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ ఎవరో ఒకరి మీద పగ పెట్టుకొని, కచ్చ పెట్టుకొని, కోపం పెట్టుకొని, దేశం పెట్టుకొని అలా ఇలా ఉన్నావంటే నువ్వు నాకునే. అందువల్ల పిల్లారా, నీవు ఆ రాజ్యం అయితే ఏ భయం ఉండదు. అక్కడ ఎవరికి భయపడాల్సిన పని లేదు. అక్కడ శత్రువులు ఉండరు, హాని చేసేవాళ్ళు, కోపిస్తులు ఉండరు, దొంగలు ఉండరు, పగ జరిగిన వాళ్ళు ఉండరు, అసూయపరులు ఉండరు, ద్వేషించేవాళ్ళు ఉండరు, గర్విస్తూ ఉండరు, ఎవరు ఉండరు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆత్మ విషయమై దీనివారు, నీతిమంతులు, దీనులు మాత్రమే, గొర్రెలు మాత్రమే అక్కడ ఉండకూడదు. హల్లెలూయా. ఏ భయం అక్కడ ఉండదు. ఆయనే రాజులు అక్కడ ఉంటాడు. ఏ భయం అక్కడ ఉండనే ఉండదు. అది ఏ భయం లేని దేశము. అక్కడ ధైర్యముగా జీవిస్తామన్నమాట. అందుకని అక్కడ ధైర్యం ఇచ్చి వర్తమానం ఉంటుంది. అక్కడ పగల్లో ఎప్పుడు కూడా మనకు ధైర్యం ఉండదు. రాత్రి లేదా చెప్పండి, భయం వేస్తాయి. ఎందుకంటే రాత్రుల్లో ఎందుకంటే రాత్రిపూట ఎక్కువగా ఈ యొక్క పాములు, కప్పలు, పందికొక్కులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి రాత్రులే. పులులు, నక్కలు, సింహాలు, కుక్కలు ఇవన్నీ కూడా రాత్రులు అడిచేస్తాం ఎక్కువ. అందువల్ల ఈ లోకము, మనం కూడా ఈ లోకం అలాంటిదే. ఈ లోకము అలాంటిదే. ఈ లోకము అలాంటిదే. మనం రాత్రి లోకంలో ఉన్నాం. అందుకని లోకంలో కూడా అలాంటి మనుషులు ఉన్నారు. సర్పాలాంటి మనుషులు ఉన్నారు, నక్కల్లాంటి మనుషులు ఉన్నారు, అడవి కుక్కల్లాంటి మనుషులు ఉన్నారు, అడవి పందుల్లాంటి మనుషులు ఉన్నారు, అడవి బర్రెలు, అడవి దున్నల్లాంటి మనుషులు ఉన్నారు లోకంలో. కానీ పిల్లారా, రాబోయే రాజ్యములు పగలు, చీకటి అనేదే ఉండదు. కాబట్టి ఆ జంతువులు అసలు కనబడమే కనబడు. ఏళ్ళ దయ్యాలు బంధించబడి ఉంటాయి. ఎందుకనే మనము లోకనాథులతోనూ, ఆకాశ మండలములు, దురాత్మలతోనూ, ఏమండి అధికారులతోనూ, వీళ్ళందరితోనూ మనం పోరాడుచున్నామని భావించాలి. ఇక పోరాటం ముగిసింది. ఇప్పుడు మనము మరణము దాటుకొని నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం, రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాం. తెల్లవారు అదే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంలోకి వెళ్ళడమే శ్రేష్టమైన దేశంలోకి. మహిమలోనికి వెళ్ళడం, మహిమ శరీరంలోకి ధరించుకోవడం. కాబట్టి పిల్లారా, అతి రాజ్యంలోకి మనము ఉండబోతున్నాము. అందుకని తెల్లవారుజామున వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క రాత్రిలో నుండి అనగా వారు ఆ యొక్క యొర్దానును దాటి కానానులోనికి ప్రవేశించారు. యొర్దాను ఏమైపోయింది చెప్పండి? అడ్డు తొలగిపోయింది. వాళ్ళకు దారిని ఇచ్చింది యొర్దాను. మనకు కూడా మరణము ఆ యొక్క ఎర్ర సముద్రం ఎలాగైతే తొలగిపోయిందో అలాగే ఇప్పుడు కూడా మరణం ఏం చేస్తుందంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళడానికి దారిని ఇస్తుంది. అందుకని నిన్న గారు అంటారు, యొర్దాను నువ్వు పారిపోను, నేను మెస్సీని చూడడానికి వెళుతున్నాను. ఇప్పుడు మనం ఆయన చూడడానికి వెళుతున్నాం. రేపు చుక్క
వచ్చి ఇప్పుడు విమోచిస్తా ఉన్నా. వేకువజామున విమోచించబడ్డారు. రసీ శరీరం వేకువజామున విమోచించబడింది, తెల్లవారుజామున విమోచించబడి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మన నిత్య నివాసం. అందుకని లోకంలో దేనికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. తిరిగి వారాన్ని రాజ్యాన్ని ప్రవేశించాలని బైబిల్ చెప్పింది. హల్లెలూయా. ఆయన మీకు తోడుగా ఉన్నాడు కనుక, ఆయన మీకు రక్షకుడిగా ఉన్నాడు కనుక ఈ తెల్లవారుజామున ఆయన మీకు ఆ యొక్క దానియేలు గుహలో ఎలా ఉన్నాడో, ముగ్గురు యూదుల్ని ఆ యొక్క అగ్నిలో పడేసినప్పుడు 4వ వ్యక్తిగా ఎలా ఉన్నాడో, ఈ వేకువజామున వేకువదూత నీలో ఉన్నాడు కనుక భయపడవలసిన పని లేదు. చూడండి, ఆ యొక్క యాజ్ఞానం చూసి వాడు భయపడటం లేదు, యాజ్ఞానం చూసి వాడు సంకటం లేదు, దేనికి వాళ్ళు భయపడటం లేదు. ఎందుకనంటే వాళ్ళకు తూర్పు నక్షత్రం కనబడతా ఉంది. వేకువజామున లేచారు, వాళ్ళ నక్షత్రాల విషయాలు లేచారు, యాజ్ఞానం దాటి వెళ్ళారు. మనలో కూడా ఇప్పుడు వేకువ నక్షత్రం యొక్క నాయకత్వంలో ఉన్నాం. మనం మెస్సీ యొక్క నాయకత్వంలో ఉన్నాం. యెహోషువ నాయకత్వం కంటే మెస్సీ యొక్క నాయకత్వం పట్టింది. యెహోషువ నాయకత్వంలో ఎర్ర సముద్రం వాళ్ళు యోర్దానుని దాటి వెళ్ళారు. మనమైతే మరణాన్ని దాటి మధ్య ఆకాశానికి వెళ్ళాం. ఆ తర్వాత శ్రేష్టమైన దేశానికి అంటే 3.5 సంవత్సరాలు అక్కడ దాస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం, ఆశీర్వదించబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మెయ్యైన పాలనలోకి మనము వెళ్ళబోతున్నాము. అందుకే మనకు ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, బైబిల్ శరీరాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అందువల్ల మనకి ఆ దేశమును స్వతంత్రించుకునే సమయంలో, ఆ శరీరాన్ని స్వతంత్రించుకునే సమయంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు అది సర్వశక్తిమంతునిది. ఆదాము అన్నది పోయింది. మొదటి ఆదాము ఏం చేశారంటే, అవ్వ ఏం చేశారంటే సర్పం యొక్క మాట విని ఆ ఏదేళ్ళు పోగొట్టుకున్నారు, ఆ మైల శరీరాన్ని పోగొట్టుకున్నారు. అది ఇప్పుడు కూడా అది అపవాది చేతిలో ఉంది. ఆ ఏదో ఎక్కడుండే గణంగా యెరూషలేములోనే ఉండేదంటది. ఇరాకో ఎక్కడో అక్కడ అని చెప్తున్నారు, కానీ యెరూషలేములోనే ఉండేదంట. ఏదేలు ఇప్పుడున్న యెరూషలేములోనే ఏదో ఉండేదంట. అక్కడే ఆదాము అవ్వలు ఉండేవారంట. కానీ ఇప్పుడు మరలా మనము ఆ ఏదేలు అంటే ఆదామును పోగొట్టుకునేది ఆ ఏదేలుని ఇప్పుడు అన్ని జనుల చేతిలో ఉన్న ఆ ఏదేలుని మనం ఇప్పుడు ఆ నూతన దేశాన్ని మనం ఇప్పుడు స్వతంత్రించుకోబోతున్నాం. అందుకని స్వతంత్రించుకునే సమయం. నువ్వు నీతి సమాధాన పరిశుద్ధాత్మ కలిగినావంటే ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకున్నట్టే. యూదులు పిలిచిన తర్వాత ఆ దేశానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, పరలోకమే నా గౌరవము, పరలోకమే నా సౌఖ్యము, నా ఇంపైన ఆశీర్వాదము ఈ దినములో నా ఇంపైన ఆశీర్వాదము పరలోకమే నా సౌఖ్యము ఈ దినములో చేరనాను. చూడండి పిల్లారా, నాకు చాలా సార్లు ఆశ్చర్యం వేస్తానమాట. 1996లో ఇదిగో తూర్పు నక్షత్రం కనబడి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఏదో ఒక నక్షత్రం కనపడితే నాకు అర్థమయ్యేది కాదు, కానీ తూర్పును కనపడడం వల్లనే. ఎందుకంటే నక్షత్రాలు బైబిల్లో ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, కానీ తూర్పును కనబడడం వల్లే వేకువ నక్షత్రం అయి ఉన్నాడని ఆయనే మెస్సీని బైబిల్లో రాయింది. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా కనబరుచుకున్నాడు ఆయన తూర్పున నక్షత్రం. కానీ
బ్రహ్మాం గారు ఎన్ని చెప్పారో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాం గారికి ఎవరైతే చెప్పారో ఆయనే 96లో తూర్పున కనబడి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఆయనే ఇప్పుడు బ్రహ్మాం గారు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్న దానిని ఇప్పుడు బ్రహ్మాం గారు చెప్పినట్టుగా బైబిల్లో చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నదని ఆయన రుజువు చేస్తున్నారు. ఆయన హల్లెలూయా. అంతేగాని బ్రహ్మాం గారు ప్రసంగాలు చూసి తయారు చేసి నేను పరిచయం రాలేదు. బ్రహ్మాం గారు వర్తమానాలు చదివి వేకొచ్చు గురించి పరిచయం రాలేదు. ఆయన బ్రహ్మాం గారి పుస్తకాలు వేకొచ్చు గురించి కానీ బైబిల్లో వేకొచ్చు గురించి కానీ ఉన్నదని నేను చదవక ముందే కళ్ళ ఆయన చూపించాను. అందుకనే ఇది ఆయన వల్ల జరుగుతున్న కార్యమే తప్ప ఎవరి వల్ల జరిగే కార్యం ఇది కాదు. ఆయన వల్ల జరుగుతున్నటువంటి కార్యము. కాబట్టి పిల్లారా, ఇంకా మనం లోకంలో సువార్త ప్రకటించే కాలంలో లేవు. ఇంకా ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి లోక సువార్త అంటే ఆయన ఒక్కడు, ఆయన నామంలో రక్షణ అని ప్రకటించే కాలంలో లేవు. కానీ పూర్తి గంటలో సువార్త ప్రకటించే కాలంలో లేవు. కానీ ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటంటే ఆ దేశాన్ని మనకు వాగ్దానం మనకి ఇస్తానని ఏ దేశాన్ని అయితే ఇస్తానని ఆయన రాపిచ్చాడో ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకునేటువంటి కాలంలో పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనకి ఇవ్వబడిన చివరి వాగ్దానం. అది ఇప్పుడు నెరవేరుస్తున్నాను. ఆ వాగ్దానం నెరవేర్చబడితే ఇంకా ఆయన రాజ్యంలో మనం హల్లెలూయా. యెహోషువ ఎలాగైతే వేకువజాము నుండి తెల్లవారుజామున యోర్దాను దాటి వెళ్ళిపోయారు, అలాగే బ్రహ్మాం గారు కూడా అదే చెప్పారు. ఆ వేకువజామున యోర్దాను ఎలా దాటి వెళ్ళిపోయారు యెహోషువ కాలంలో, అలాగే వేకు చుక్క వచ్చును వేకువజామున పరిశుద్ధాత్మ రెక్కల ద్వారా పరిశుద్ధాత్మ తన రెక్కల ద్వారా మనల్ని ఆ శ్రేష్టమైన దేశాన్ని కొడుకు తీసుకొని వెళ్ళిపోతుంది చెప్పాను. వేకువజామున ఇప్పుడు పరిశుద్ధాత్మ తన రెక్కల ద్వారా మోసుకెళ్ళిపోతుంది. ఆయన గమనిస్తాం. పరిశుద్ధాత్మ ఇక్కడి నుండి మేము పైకి తీసుకెళ్ళి మరెవరు కాదు, ఎవరు నిన్ను తీసుకెళ్ళరు. కానీ పరిశుద్ధాత్మే వేకువజామున ఈ వర్తమానాన్ని బట్టి నిన్ను పైకి తీసుకెళ్ళి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ తన గాజు రెక్కల మీద భయంకరమైన యోర్దానును దాటించి భయంకరమైన మరణాన్ని దాటించి మనల్ని మోసుకొని ఆ దేశంలోనికి శ్రేష్టమైన దేశంలో చేర్చును ఆనాడు బ్రహ్మాం గారు చెప్పారు. ఈనాడు అది నెరవేరుతా ఉంది. బైబిల్ చెప్తుంది నెరవేరుతా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామయ్యా? అందుకని ఏ పట్ల దయాసంకల్పం ఎవరంటే ఆయన నడిపించుకుంటారు. సమయము అయిపోయింది. ఇప్పుడు మన దేశంలోనికి మనము వెళ్ళబోతున్నాం. మనకు ఆయన వాగ్దానం చేశారు ఆ దేశాన్ని. ఆ దేశంలో మనము నిత్యము నివాసం చేయబడి, అందుకనే మన నివాసమే ఆ రాజ్యం. కాబట్టి ఇప్పుడు పిల్లారా మనము యోర్దాను అనగా మరణాన్ని మనము దాటి వెళ్ళే సమయంలో బాగున్నాం. ఇంకా మరణాన్ని అన్నది మనం చూడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మనము ఉండబోతున్నాము. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము. పాపములేని దేశం, మరి శాపములేని పాపములేని దేశం, మరి శాపములేని నిత్య సంతోషం, నిత్య గీతములు, ఉన్నతములో సత్మ. హల్లెలూయా. ప్రియుని దేశము, ప్రియుని దేశము, ప్రియుని దేశము, ప్రియుని దేశము.
సమస్యలోనే వసతా కలవరములోనే వసతా కలవరములోనే వసతా దేశ ఆశ జాతిపై ఆశ రాజ్యంలో ఆ నీతి సమాధాన పరిశుద్ధాత్మగా కలిగి ఉంటే అలా వారికే ఆ దేశంలో నివసించే హక్కు. నీతి అందరితో సమాధానము కలిగి పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటేనే అక్కడ కూడా నువ్వు నీతిగా నడుస్తూ, దుర్నీతిగా నడవకుండా, అన్యాయంగా నడవకుండా నీతిగా నడుస్తూ అందరితో అక్కడ అన్ని దేశాల వాళ్ళతో సమాధానం, దేశ భాష ఏమి అక్కడ స్వార్థం అలాంటిది ఏమీ లేదు. అక్కడ అందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు కూడా సమాధానంగా ఉంటారు, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకొని నీ సమయంలో ఉన్నాం. అందుకే నువ్వు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలంటే నువ్వు మరణాన్ని దాటించినట్టే, ప్రార్థాన్ని నువ్వు దాటించినట్టే, ఆనాడు వారికి అనగా 1000 ఏళ్ల పాలనను అడుగు పెట్టినట్టే. ఎందుకంటే అక్కడ అదే ఉంటుంది. కానీ నువ్వు మారకుండా నువ్వు ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద కయ్యాలు పెట్టుకుంటూ నువ్వు ఒక ముఖం ఎత్తి పెట్టుకుని ఉండవు. ఆ ముఖం మీద ఆ పరిశుద్ధాత్మ ఆనందం కనపడకుండా, ఆనందం అనేదే ఉండదు ముఖంలో. ముఖం లేకుండా రోగ ముఖం వేసుకొని ఆ విధంగా ఉంటే ఆయన రాజ్యానికి రాలేస్తున్నా. ఇలా ఆలోచించండి. సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత ముందుకు రాబోతా ఉంది. సమస్తాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఆనందంతో కనపడాలి. ఆ బ్రదర్ కూడా సిస్టర్ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. దేవుడు కూడా ఆనందంతో, నీ హృదయం ఆనందం ఉంటే నీ ముఖం కూడా ఆనందంగా, నీ హృదయంలో సమాధానం ఉంటే అందరితో సమాధానం ఉంటుంది. నీ హృదయంలో నెగటివ్ ఉందనుకో, ఎవరి మీద వ్యతిరేకంగా పెట్టుకుని ఉన్నావు ఎలా అవుతుంటావు అన్నమాట. మాట్లాడు, పలకో, దూరంలో ఉంటావు, దగ్గర రావు, ఆప్యాయంగా పలకరించవు, ఆ విధంగా ఉంటాం. ఎందుకని నెగటివ్ ఏ ఆలోచన పెట్టుకుని ఉన్నావు. నేను ఏమి లేకుండా ప్రేమ ఉందనుకుంది, నా కుమారుడా, నా సహోదరి, నా సహోదరుడా, నా తల్లి, నా తండ్రి, అది హత్తుకునే ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ
వెయ్యేళ్ళ కాలంలో అదే ఉండబోదు. ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. ప్రేమ గల రాజ్యంలో మనము జీవించబోతున్నాము. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే వాగ్దాన దగ్గర యెహోషువ ఉన్నట్టుగానే. అందుకని ఆనాడు 7వ నక్షత్రం యొక్క నాయకత్వములు సంఘ శాఖలను బయటకు వచ్చి ఇప్పుడు 7వ నక్షత్రం యొక్క నాయకత్వములు నూతన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ రాజ్యంలో ప్రవేశించిన వారు ధన్యులు. అందుకని ఆ రాజ్యం కోసమే, ఆ దేశంలో నివసించడం కోసమే వాళ్ళు ఎన్నో నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, తిరస్కరించబడ్డారు. అయినా ఆయన విడిచిపెట్టలేదు. ఆ రక్షణను, ఆ వర్తమానాన్ని ఆయన్ని విడిచిపెట్టక, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టక ఆయనతో నిలిచి ఉన్నారు. వాటిని భరించారు, సహించారు. అవమానాలు సహించి, నిందలు భరించి, పదవులను నిర్లక్ష్యం పెట్టి మన ముందు ఆనందం కొరకై, మన ముందు ఆనంద దేశం కొరకై. అయ్యా, ఆ దేశంలో ఆనందం తప్ప మీరు ఏది ఉండదు. చూడండి, మలాకీలో ఆ మాటలు చదివినప్పుడు చాలా ఎంత గొప్ప దేశమా అనుకుంటానమాట నేను. మలాకీ గ్రంథము ఒకసారి చూడమ్మా, ఎంత మంచి దేశంలోకి వెళ్తున్నారా. అక్కడ ఎంత మంచి వాళ్ళు ఉంటారా, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారా. అందుకు అక్కడ ఆనందం ఉన్నది. ప్రేమ కలిగిన వాడు ఉంటే ఆనందం ఉండదు. మాడిపోయి మొహంలాగా మాడిపోయి మూటిలాగా మొహం పెట్టుకుని ఉన్నారు అనుకోండి, ఆనందం ఉండదు. ఆ ఇంట్లో ఏమన్నా చెప్పండి, ఆనందం ఉండదు. ఆయన ఇంతగా నేను అవడానికి ఏమో బాధ ఉంటుంది. ఆయన మొహంలా పెట్టుకుని ఉంటాడు, పెట్టుకున్నాను. ఆయన ఎవరన్నా తిరుగులు ఆడుతూ ఉంటారు. ఎప్పుడు చూసారు మీరు ఆనందంగా ఉండొచ్చు కదా. ఉండాలి, ఎవరు ఆనందంలో ఆయన నామనిస్తారు. ఎవరు ఆనందం వాళ్ళు రక్షిస్తారు. హల్లెలూయా. చూడండి పిల్లారా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆనందకరమైన దేశములు మీరు నివసిస్తారు గనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఆనందకరమైన దేశంలో మనం నివసిస్తాం. ఏ దుఃఖము, బాధ, నష్టం వచ్చిందని కానీ, కష్టం వచ్చిందని కానీ, ఏమి మరణ వార్తలు, ఆ వార్తలు ఏమి ఉండవు. అక్కడ వ్యాధులు ఉండవు, తెగుళ్ళు ఉండవు, కరోనా లాంటివి ఏమి ఉండవు, హాస్పిటల్ ఏముండవు. అందుకని అక్కడ ఆనందకరమైన దేశము. ప్రేమ, ఆయన ప్రేమ. అక్కడ జీవులందరూ కూడా ప్రేమ కలిగి జీవిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దూరంగా ఎవరిని చూసి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దూరంగా ఎవరిని చూసి పారిపోవాల్సిన అవసరం ఉండదు. ప్రేమ, ఆ ప్రేమ ఏం చేసేప్పుడు మనల్ని ఆకర్షిస్తుంది. ఒకరొకరు ఆనందంగా ఆకర్షించబడతారు. ఏకంగా కూడా ఆరాధన చేస్తుంటారు. ఆయన ఆరాధన ఉంటుంది అక్కడ. అన్ని జనులు కొంతమంది ఉండిపోతారు. 3వ ప్రపంచ యుద్ధంలో అన్ని జనులందరూ నాశనం చేయరు. కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వచ్చినప్పుడు అంటారంట, మన ఆనందకరమైన దేశాన్ని చూసి ఆనందంగా ఉంటారు మన ప్రజలందరూ కూడా. ఏ దిగులు విచారం లేకుండా సంతోషంతో ఆనందంతో ఉంటే అని అంటారంట, మీరు ఎంత ధన్యులు, అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యంలో ఆదేశాలు ఇస్తున్నారు. మీరు ఎంత ధన్యులయ్యా, ఎంత మంచి దేశం ఇది. హల్లెలూయా. అతి మంచి దేశంలో మనం స్వతంత్రించుకోబోతున్నాం. దానికోసమే మనం ప్రార్థన చేస్తున్నాం, దానికోసమే వాక్యం వింటున్నాం, దానికోసమే ఆరాధన ముందుగానే గంట ముందు వచ్చి ప్రార్థన చేస్తున్నారా. వీళ్ళు 100 పరిగెడతారు, 12 సెంటర్లో నిలబడతారు. 7-6 గంటలకే ఇక్కడ రాదు. ఆ దేశానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉంటే వస్తారు. ఆ దేశానికి వెళ్తామని కానీ హల్లెలూయా అంటాం. అమ్మా ఆదివారం ఆరాధన ముందు గంట ముందు ప్రార్థన చేస్తున్న పనులకు వస్తారు కానీ హల్లెలూయాను మౌనం ఉంటున్నాం. మరి క్రియలను బట్టే వస్తారు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి.
మన దేశాన్ని మనము స్వాధీనపరుచుకోబోతున్నాం. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన స్వాధీనపరుచుకునే సమయంలో ఉన్నాం.